బే ఏరియాలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ రెండవ జాతీయ సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ యూఎస్ఏ వారధిగా పనిచేస్తుందని సభ్యులు తెలిపారు. కాలిఫోర్నియాలో జరిగిన టీఆర్ఎస్ యూఎస్ఏ రెండో జాతీయ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సభకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు తరలివచ్చారు. దాదాపు 100 మందికి పైగా ఎన్ఆర్ఐలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్ పార్టీతో కలిసి అభివృద్ధి పనుల్లో భాగస్వాములయ్యేందుకు తాము సిద్ధమేనని అన్నారు. మేము 2015లో మినియాపోలిస్లో ఫస్ట్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూఎస్ఏ నేషనల్ కాన్ఫరెన్స్ చేశామండి. అంతకుముందు మేము వివిధ ఆర్గనైజేషన్స్ తరపున తెలంగాణ ఎన్ఆర్ఐస్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కేసీఆర్ గారి ద్వారానే, టీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమని నమ్ముతూ టీఆర్ఎస్ పార్టీకి చేదోడు వాదోడుగా అమెరికాలో మా వంతు సహాయ కార్యక్రమాలు అందించాలని, మా వంతు ప్రభుత్వం యొక్క చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజలందరికీ చేరే విధంగా మా వంతు ప్రయత్నాలు చేయాలని, తర్వాత ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారంతో తెలంగాణ వ్యతిరేక శక్తులు అడ్డుకున్నప్పుడు దాన్ని మన తెలంగాణ ప్రజలకి విడమర్చి చెబుతూ కుట్రలని మన తెలంగాణ ఎన్ఆర్ఐస్కి తెలియజేస్తూ ఒక తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ప్రభుత్వానికి ఒక వారధిలా ఉండడానికి ఎన్ఆర్ఐస్ టీఆర్ఎస్ యూఎస్ఏ ప్రారంభించబడిందండి. గత 2 సంవత్సరాలుగా దినదినం అభివృద్ధి చెందుతూ చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. ఈరోజు మేము ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ తీసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వానికి మా వంతు సహాయ కార్యక్రమాలు అందించాలని, ప్రభుత్వాన్ని పార్టీని కాపాడుకోవాలని, తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలని కోరుకుంటూ ఈరోజు సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ బే ఏరియాలో చేసుకోవడం జరిగిందండి. అన్ని రాష్ట్రాల్లో కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ గారి అభిమానులు, టీఆర్ఎస్ అభిమానులు అన్ని దగ్గర నుంచి ఉన్నారు. అయితే కాకపోతే ఇంతవరకు ఏంటంటే ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ అంటూ ఉండి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్గా ఎక్స్పాండ్ చేయాలనేది కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇప్పటివరకు 6 కంట్రీస్లో ఎక్స్పాండ్ చేయడం జరిగిందండి. యూఎస్లో గత 2 సంవత్సరాల క్రితం చేసిన తర్వాత లండన్లో ప్లస్ బహ్రెయిన్లో అండ్ దెన్ అగైన్ ఈ సంవత్సరము కవిత గారితో కలిసి నేను ఆస్ట్రేలియాకి వెళ్ళేసి అక్టోబర్ నవంబర్లో ఆస్ట్రేలియా శాఖను మరియు న్యూజిలాండ్ శాఖను ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ మధ్య డెన్మార్క్ శాఖను కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు 6 కంట్రీస్లో మేము టీఆర్ఎస్ ఎన్ఆర్ఐని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ప్లీనరీలో కూడా అండ్ ఈ 6 దేశాల నుండి రిప్రజెంటేషన్ కూడా కేసీఆర్ గారు జరిపిన ఈ అధ్యక్షుడు ఎన్నికైన ఈ ప్లీనరీలో ప్రతి ఒక్కరు రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ని అలానే ఎక్స్టెండ్ చేస్తూ ఇన్ ద నెక్స్ట్ 1 year ఓ 20 కంట్రీస్లో కూడా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అంటూ ఉండి ఈ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అక్కడ రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్లో అందరికీ ఎక్స్పాండ్ చేయడంతో పాటు ప్రభుత్వానికి తోడ్పాటు ఉంటూ అది ప్రజల్లోకి ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా తీసుకెళ్లాలని, అలానే ఎన్ఆర్ఐస్ ఏమైతే అనుకుంటున్నారో అలానే ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకిను ఎన్ఆర్ఐస్కి వారధిగా ఉండడానికి నన్ను టీఆర్ఎస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. అండ్ టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏదైతే నాకు బాధ్యతలు అప్పచెప్పారో దాని ఉద్దేశంలోనే ముఖ్యంగా ఈరోజు వచ్చి నేను ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ అక్కడ ఉన్న కేసీఆర్ గారి సందేశాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటున్నారు, మిగతా మిత్రులందరూ ఏమనుకుంటున్నారని వెళ్ళేసి కేసీఆర్ గారికి వివరించి దెన్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ ఫార్మల్ స్ట్రక్చర్. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి విచ్చేసిన ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అంతర్జాతీయ కోఆర్డినేటర్గా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా 16వ వార్షికోత్సవ సభలో గ్లోబల్ లీడర్షిప్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. టు కనెక్ట్ ఇంటర్నేషనల్ NRI TRS families together to take forward parties goals and responsibilities. Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai Telangana! Jai